సీఎం రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ సర్కార్ వేలాది మంది ఇళ్లను కూల్చేసిందని విమర్శించారు. నాడు కేసీఆర్ 2.5 లక్షల మందికి ఇళ్ల పట్టాలిస్తే నాడు రేవంత్ పేదల ఇళ్లను కూలుస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం 2.5 ఏళ్లైనా ఒక్క పని పూర్తి చేయలేదన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి డిజాస్టర్ సీఎంగా నిలిచారన్నారు. మీనాక్షి నటరాజన్ ను వెన్నుపోటు పొడిచింది కూడా రేవంత్ రెడ్డినని కేటీఆర్ విమర్శించారు. గవర్నమెంట్ జాగాలలో ఇల్లు కట్టుకుంటే 2,50,000 మందికి జీవో నంబర్ 58 కింద 59 కింద పట్టాలిచ్చిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు హైదరాబాద్ లో. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3,000 చొప్పున ఆల్రెడీ ఇచ్చినాం. ఇంకొక 1,000 ఇప్పుడు వీళ్ళు ఇస్తా ఉన్నారు. మనం మొత్తం తయారు చేసి పెడితే వీళ్ళు ఆఖరికి సున్నం వేసి దానికి మేమే ఇచ్చినామని చెప్పుకునే బాపతులు వీళ్ళు. పప్పు అంతా ఉడికినాక ఉప్పు వేసి మేమే కట్టినామని చెప్పుకుంటూ వీళ్ళు. నేను ఒకటే మాట ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను మా అన్నదమ్ములను ఒకటే అడుగుతున్నా. आप सब लोग एक बात सोच के बोलो मेरे को. 50% टाइम हो गया इनका. 50% టైం ఒడిచిపోయింది రేవంత్ రెడ్డిది. నేను ఒకటే అడుగుతున్నా, మీరు యాద్ చేసుకొని చెప్పండి. ఏమేం మాటలు చెప్పిండు పెద్ద మనుషులు ముసలోళ్ళందరికీ, ఒంటరి మహిళలకు కేసీఆర్ సార్ 2,000 ఇస్తే ఈయన ఎంత ఇస్తా అన్నాడు? 4,000 ఇస్తా అన్నాడు. సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. నెలకు 4,000 చొప్పున ఎంత అవుతుంది? 48,000 ఇవ్వాలి. 48,000 అంటే లెక్క కష్టం అవుతుంది. 50 అనుకుందాం. 50 అంటే 5 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి? 5 ఏళ్ళకు 2,50,000 ఇవ్వాలి. మరి 50% టైం అయిపోయింది. ఇప్పటికి ఎంత రావాలి మనకు? అరే మీకు లెక్కలు వచ్చినట్లు లేవు చక్కగా. 1,25,000 రూపాయలు రావాలి ఒక్కొక్క పెద్ద మనిషికి. వచ్చినాయా?